హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్ డే మనం మాట్లాడుకున్న విధంగా మీరు గమనించినట్లయితే నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయని గమనించండి. మనం ప్రీవియస్ డే S1 S2 అంటే సపోర్ట్ 1 సపోర్ట్ 2, R1 R2 అంటే సపోర్ట్ 1 సపోర్ట్ 2 గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ 2 అనేది కూడా మనకు ఒక వాల్యూ అనేది ఉందండి. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకపోతే ఇక్కడ గమనించండి, రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వస్తుందని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ గమనించండి ఒకసారి, ఈరోజు ఆల్మోస్ట్ నిన్న మనం ప్లాన్ చేసుకున్న విధంగా రెసిస్టెన్స్ 2 దగ్గర ఆల్మోస్ట్ వచ్చి మార్కెట్ ఏమైంది, అక్కడి నుంచి మళ్ళీ ఒక డౌన్ సైడ్కి అనేది ఫాలో అవ్వడం జరిగింది. మళ్ళీ అగైన్ ఇక్కడ గమనించినట్లయితే అగైన్ ఇక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్కి అనేది ర్యాలీ అయిందండి. సో రేపటికి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏవైతే అంటే, ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఈ యొక్క రెసిస్టెన్సే మనకు రేపు సపోర్ట్గా వర్క్ అవుతుంది. గమనించండి, ఒకసారి క్లియర్గా చేస్తున్నాను. ఈ యొక్క రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. మీకు బాగా కనిపించాలని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి నేను చేంజ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, రేపటికి మనకు రెసిస్టెన్స్ 1 ఏమవుతుంది అంటే, ఇది మనకు R1గా వర్క్ అవుతుంది. రేపటికి బాగా గమనించండి ఒక క్షణం, ఇది R1గా వర్క్ అవుతుంది. రెసిస్టెన్స్ 2 రేపటికి ఇది వర్క్ అవుతుంది మనకి ఈ యొక్క వాల్యూ. సో రేపటికి రెసిస్టెన్స్ ఏమవుతుంది, 23,487 ఒక వాల్యూ అవుతుంది. రెసిస్టెన్స్ 2 23,628 అవుతుంది. ఒకవేళ సపోర్ట్ మీరు చూసుకున్నట్లయితే మేజర్ సపోర్టు 23,000 అనేది మనకు ఇప్పుడు మళ్ళీ సపోర్ట్గా మారిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చెప్పా కదండి నిన్న కూడా మన వీడియోలో, ఎప్పుడైతే ఒక రెసిస్టెన్సీ అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుంటే అదే రెసిస్టెన్సీ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది అనేసి. సో నిన్నటి వీడియోలో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఇక్కడ అయింది. నెక్స్ట్ ఆ రెసిస్టెన్సీని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవ్వకపోతే డౌన్ సైడ్కి వస్తే అదే మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ యొక్క వాల్యూ గమనిస్తే ఇక్కడ రెసిస్టెన్స్ని మొత్తం రెస్పెక్ట్ చేసి ఈరోజు డౌన్ సైడ్కి రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడి నుంచి ఒక అప్ సైడ్కి మూవ్ అనేది జరిగిందండి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తే మీకు ఇన్ని ఈజీగా అర్థమవుతుంది. గమనించినట్లే ఇక్కడ ఈ విధంగా అండి. సో కరెక్ట్ ఆ రెసిస్టెన్స్ దగ్గరే మనకు మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ డే అంతా కూడా ఆ యొక్క రెసిస్టెన్స్కి బిలోనే ఉందండి. ఆల్మోస్ట్ 23,340 బిలోనే మార్కెట్ అంతా ఈరోజు నడిచింది. ఫైనల్గా క్లోజ్ అయితే మన యొక్క రెసిస్టెన్స్కి ఎబోవ్ జస్ట్ ఒక 5-6 రూపాయలు ఎబోవ్ క్లోజ్ అయితే చేసింది. సో 44 రూపీస్ అండి, 44 రూపీస్ ఎబోవ్ క్లోజ్ చేసింది. సో అలాగే రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ సపోర్ట్ మీరు గమనించినట్లయితే ఇన్స్టంట్గా రేపటికి ముఖ్యమైన సపోర్ట్స్ ఏంటంటే ఇంట్రాడే పర్పస్లో మేజర్ సపోర్ట్స్ కాదండి, ఈ విధంగా 23,200 ఇంట్రాడే పర్పస్లో మనకు ఒక సపోర్ట్గా కూడా వర్క్ అవుతుంది. సో ఇది S1 S2 అండి. ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు బ్లాక్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మార్కెట్ అయితే మనకు క్లోజ్ అయింది ఇవాళ. సో ఈ విధంగా రేపటికి మనము R1 ఏంటి, R2 ఏంటి, అలాగే S1 ఏంటి, S2 ఏంటి, సపోర్ట్ 1 సపోర్ట్ 2. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటేనే మన యొక్క ట్రేడ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు మనకు ఖచ్చితంగా ప్యాటర్న్స్ అనేది తెలిసి ఉండాలండి. ప్యాటర్న్ బేస్ మీద ఈరోజు ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఒక లైన్ నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నా. ఇక్కడ M ప్యాటర్న్ ఏ విధంగా పడింది, ఎలా మనకు వర్క్ అయింది అనుకుంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ర్యాలీ అనేది స్పీడ్గా కరెక్ట్ M ప్యాటర్న్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా స్పీడ్గా అయితే అప్ సైడ్కి ర్యాలీ అయిందండి. ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేసి డౌన్కి వచ్చింది. ఈ విధంగా ఏమైంది, ఇప్పటికి డబుల్ టాప్ అయింది. డబుల్ టాప్ అయ్యి M ప్యాటర్న్కి అయితే రెడీ అయింది. M ప్యాటర్న్కి రెడీ అయినప్పుడు ఈ యొక్క నెక్ లైన్ బ్రేక్ ఇస్తే మనకు స్పీడ్ ఫాలో ఉంటుందండి ఈ యొక్క నెక్ లైన్. కానీ మార్కెట్ ఈరోజు ఏమైందంటే ఈ విధంగా నిఫ్టీ రాలేదన్నమాట. నిఫ్టీ ఏమైంది, ఈ విధంగా స్లోగా ఈ విధంగా పోయిందన్నమాట. ఇక్కడ దాకా ఫాల్ అయింది యాక్చువల్గా అయితే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ M ప్యాటర్న్కి అయితే ఫామ్ అయింది. M ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఈ నెక్ లైన్ కూడా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందండి. గమనించండి, ఈ యొక్క నెక్ లైన్ డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ సర్కిల్ వేసి చూపిస్తున్నాను. సో బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏమంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు గమనించండి, గ్రీన్ క్యాండిల్స్ ఏ విధంగా ఒక కన్సోల్టేషన్ లేకుండా స్పీడ్గా అప్ సైడ్కి ర్యాలీ అయినాయో అదే విధంగా రెడ్ క్యాండిల్స్ స్పీడ్గా డౌన్ సైడ్కి రాకుండా ఒక నిదానంగా సైడ్ వేస్లో అనేది ఫాల్ అనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ప్యాటర్న్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా ప్యాటర్న్స్ తెలిసిందల్లా
సపోర్ట్ రెసిస్టెన్స్ తెలిసిండల్లా, ట్రెండ్ లైన్ కూడా తెలిసిండాలండి. ట్రెండ్ లైన్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ట్రెండ్ లైన్ గమనించండి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని అబోవ్ సస్టైన్ అయిందో మళ్ళీ ఇక్కడి నుంచి ఒక అప్ సైడ్ ర్యాలీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మళ్ళీ ఇక్కడ గమనించండి, ఇక్కడ రెడ్ కలర్ లైన్లో అప్లై చేస్తున్నాం. ఈ యొక్క ప్రీవియస్ హైని బ్రేక్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనకు ఒక ర్యాలీ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ట్రెండ్స్ అనేది ఖచ్చితంగా తెలిసిండాలా. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే సస్టైన్ అయితే అప్ సైడ్కి ర్యాలీ అనేది ఏ విధంగా ఉంది, సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ఏ విధంగా ఫాల్ ఉంటుంది అనేసి ఖచ్చితంగా మనకు తెలుసుకున్నప్పుడు మనకు ట్రేడ్ అనేది ఇంకా మరింత ఈజీ అవుతుందండి. ఓకే అండి, ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, మనం సబ్జెక్ట్ షేర్ చేసుకుంటున్నాము, ఆప్షన్స్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. అంతేకాకుండా మనము బీఎస్సీ గురించి వీడియో చేసామంటే ఆ బీఎస్సీ గురించి స్టాక్స్ బిట్ అనేది అనౌన్స్మెంట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్టాక్స్ బిట్ కానీ పొజిషన్ తీసుకోండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వీడియో చేసినప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ ర్యాలీ అనేది బాగానే జరిగిపోయింది. మనం ఇంచుమించు 5100 దగ్గర ఉన్నప్పుడేమో మనము బీఎస్సీ గురించి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5900 లేదా 26,000కి దగ్గరలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకంటూ ఓన్ అనాలిసిస్ చేసి దాని యొక్క ప్లస్ ఆర్ మైనస్లు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.